ఓషియా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం. యెహోవా యందలి జ్ఞానము సంపాదించుకుందము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయన అనుసరించుట రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్లు తొలకరి వర్షము కడవరి వర్షము ఆయన మన యొద్దకు వచ్చును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదామండి. ఈ రాత్రి ఒక శ్రేష్టమైన మాట, ఓషియా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనంలో ఉన్న మాట. యెహోవా యందలి జ్ఞానము సంపాదించుకుందాము రండి. దేవుని వాక్యము ఒక పిలుపునిస్తుంది అని బిడ్డారు. ఎక్కడికి రమ్మంటుందంటే యెహోవా యందలి జ్ఞానము సంపాదించుకోవడానికి రండి అని దేవుని వాక్యం మనల్ని పిలుస్తూ ఉంది. ఈ రాత్రి చాలా పిలుపులు బైబిల్లో మనం వింటాం. మత్తయి 11:28 కూడా అంటాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని అక్కడ ఒక పిలుపు ఉంటుంది. యెషయా గ్రంథంలో ఉంటుంది, రండి మన వివాదము తీర్చుకుందాం అని యెషయా గ్రంథంలో ఒక పిలుపు ఉంటుంది. కానీ ఓషియా గ్రంథంలో పిలుస్తున్న పిలుపు ఏంటంటే, మీరు దేన్ని సంపాదించుకోవడం కోసం రావాలి అంటే యెహోవా యందలి జ్ఞానమును సంపాదించుకొనుటకు రండి అని రాస్తుంది. దేని బిడ్డారా, ఈ మానవుడు ఈ లోకములో సర్వలోకాన్ని సంపాదించుకుంటున్నాడు, కానీ దేవుని అందలి జ్ఞానాన్ని మాత్రం సంపాదించుకోవట్లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని చివరికి తన ప్రాణాన్ని ఏం చేస్తున్నాడండి? పోగొట్టుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడు పిలుస్తున్నాడు ఏమనంటే, దేవుని అందలి జ్ఞానము సంపాదించుకోవడానికి రండి అంటున్నాడు. సంపాదించుకోవటం అంటే అర్థం ఏంటి? మన దగ్గర లేనిది మనం పొందుకోవటమే సంపాదించుకోవటం. ఆది తల్లి నవ్వం అంటది, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుణ్ణి సంపాదించుకున్నాను అంటుంది. అంటే ముందు లేడు, కానీ తర్వాత వచ్చాడు కనుక నేనేమైంది చేశానంటుందంటే ఒక మనుష్యుణ్ణి నేను సంపాదించుకున్నాను అంటాడు. ఈ రాత్రి దేవుని పిల్లలైన మనం ఏం సంపాదించుకోవాలి అంటే యెహోవా యందలి జ్ఞానము కావాలి. దేని బిడ్డ, ఈ జ్ఞానము లేకపోవడం వలన, అజ్ఞానములో అవివేకముతో మనం బ్రతకటం వలన మనల్ని అందరూ మోసం చేస్తున్నారు. ఇంకో మాటలో చెప్పాలంటే అందరూ ఆడుకుంటున్నారు, తెలుగు తక్కువ దాన్ని చేసి, తెలుగు తక్కువ వాడిని చేసి. ఎవరు మోసపోతారయ్యా అంటే జ్ఞానము లేని వాళ్ళే మోసపోతారు. ఎవరో ఒకరు వచ్చి ఏదో చెప్తారు, మనం నమ్మేసి వాళ్ళ మాయ మాటల్లో పడిపోయి మనం మోసపోతూ ఉంటాం, నష్టపోతూ ఉంటాం. ఈ నష్టము మోసము నువ్వు కలిగి ఉండకుండా ఉండాలి అంటే దేవుడి జ్ఞానము మీరు సంపాదించుకోవాలి. ఏ జ్ఞానం సంపాదించాలి? దేవుని జ్ఞానాన్ని మీరు సంపాదించుకోవడానికి దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు జ్ఞానం మీకు ఉందంటే ఆ జ్ఞానముతో పాటు అన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఒకసారి అటండి, ఒక గురువు గారు 10 మంది శిష్యులను తయారు చేశాడట. 10 మంది శిష్యులను తయారు చేసి వాళ్ళ తరబీదు కాలము, శిక్షణ కాలం అంతా పూర్తి చేసిన తర్వాత, అబ్బాయి మీకు రేపటి నుంచి మీ గృహాలకు వెళ్ళిపోవచ్చు, మీ ట్రైనింగ్ పీరియడ్ పూర్తయిపోయింది, తరబీదు పూర్తయిపోయింది. రేపు మీ అందరికీ ఒక గొప్ప బహుమతి, ఒక గొప్ప బహుమానాన్ని నేను ఇవ్వాలనుకుంటున్నానంటే, ఈ రాత్రి శిష్యులకి ఏం పట్టలేదంటే నిద్ర పట్టలేదండి. అమ్మో గురువుగారు అట మనకి ఓ మంచి బహుమానం ఇస్తారట. ఏంటా బహుమానం అని కలలు కనేస్తున్నారు. దేని బిడ్డలారా, దేవుని స్తోత్రం చెప్పండి. కలలు కనేస్తుంటే ఉదయకాలం అందరూ లైన్గా నుంచున్నారు. గురువుగారు ఒక అతన్ని పిలిచారు, అబ్బాయి లోపడున్న సంచి ఎలా పడ్రా అన్నాడు. సంచి చాలా బరువుగానే ఉంది. వీళ్ళు ఇంకా ఆలోచిస్తున్నారు ఆ సంచిలో ఏముందో అనుకుంటే ఆ సంచిలోంచి గురువుగారు ఇలా ఒకటి తీశారట. అదేమీ కాదు, మొక్కజొన్న పొత్తు. చెప్పండి, మొక్కజొన్న పొత్తు కండి. ఒక మొక్కజొన్న పొత్తు తీసి మొదటి శిష్యుడి చేతిలో పెడుతూ అన్నారట, అబ్బాయి
దీన్ని బాగా ఆలోచించి, నీ జ్ఞానంతో ఆలోచించి దీన్ని ఉపయోగించుకో అని అతని చేతిలో పెట్టారట. మొదటి వాడు అలా పట్టుకుని గురువుగారికి నమస్కారం చేసుకున్నాడు. రెండో వాడు, మూడో వాడు, నాలుగో వాడు, ఐదో వాడు అలా 10 మంది చేతుల్లో 10 మొక్కజొన్న పొత్తులు చేతిలో పెట్టి, మీ జ్ఞానముతో దీన్ని ఉపయోగించుకోండి, దీన్ని సరిగ్గా వాడుకోండి, మీకు ఉపయోగపడుతుంది అని ఒక మాట మాత్రం గురువుగారు చెప్పారు. అయితే వెంటనే వీళ్ళకి ఏమనిపించింది, ఎప్పుడు మనం చూడలేదేంటిది, ఉడకబెట్టుకుని తినొచ్చు లేకపోతే కాల్చుకు తినొచ్చు అనే వాళ్ళ జ్ఞానంతో ఆలోచన చేసి, ఒక్కొక్కడైతే ఇదేనా బంగారం, ఏదో ఇచ్చేస్తాడు అనుకున్నాం, ఇదేనా అని చెప్పి పాడేసిన వాళ్ళు కూడా ఉన్నారు, కాల్చుకు తిన్నవాళ్ళు ఉన్నారు. అందరూ 90 రకరకాలుగా ఆ మొక్కజొన్న పొత్తుని వాడుకుంటే, ఒక్కడు మాత్రం ఏమీ చేయకుండా తన చేతిలో పెట్టుకుని గురువుగారు చెప్పిన మాటల గురించి ఆలోచిస్తున్నాడట. ఏం చెప్పారు గురువుగారు? నీ జ్ఞానమును ఉపయోగించి దీన్ని సరిగ్గా ఉపయోగించుకో, నీకు ఉపయోగపడుతుంది అన్నాడట. గురువుగారు ఈ మాట అన్నారంటే దీంట్లో ఏదో ఉంది అని చెప్పి జ్ఞానంగా ఆలోచించాడట. దీంతో ఏం చేస్తే బాగుంటుంది అని, ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించాడట. ఆలోచించగా అతనికి అనిపించిందంట, ఈ మొక్కజొన్న పొత్తుని విత్తనాలుగా మారిస్తే ఎలా ఉంటుంది అని ఆ గింజలన్నీ ఒలిచి ఎండబెట్టి కొన్ని విత్తనాలు తయారు చేశాడట. మొక్కజొన్న విత్తనాలు తయారు చేశాడట. తన పెరట్లో, తన ఖాళీ స్థలంలో కొంచెం అలా గొయ్యి తవ్వి ఈ విత్తనాలన్నీ కూడా అందులో చల్లుకున్నాడట. దేవుని స్తోత్రం. ఈ చల్లుకున్న తర్వాత ఆ విత్తనాల్లో కొన్ని మొక్కలు మొలిచాయట. మొలిచిన మొక్కలు ఎదిగి మళ్ళా కొన్ని మొక్కజొన్న పొత్తులు తయారైనాయట. మరలా వాటిని అన్నిటినీ విత్తనాలుగా మార్చాడట. దాన్ని ఆ విత్తనాలన్నీ ఒక అరెకరం పొలానికి సరిపోయినాయట. ఆ అరెకరం పొలంలో ఈ మొక్కజొన్న విత్తనాలు చల్లాడట. మరలా దానిలోంచి కొన్ని విత్తనాలు తీసి ఎకరం పొలంలో చల్లాడట. మొత్తానికి అలా ఆ విత్తనాలు తీస్తూ పొలంలో పండించుకుంటూ 100 ఎకరాలకి భూస్వామి అయిపోయి రైతు అయిపోయాడు. దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం చెప్పండి. దీనివల్ల ఏమవుతుంది అని పాడేసిన వాళ్ళు అందరు ఇతను చూసి, నీకు ఇది ఎలా సాధ్యమైందంటే, గురువుగారు చెప్పిన మాటలను బట్టి నేనేం ఉపయోగించాను, జ్ఞానాన్ని ఉపయోగించాను అన్నాడు. నిజమే. ఈ రోజున ఒక కుటుంబం అభివృద్ధి పొందట్లేదంటే, ఒక వ్యక్తి కుటుంబంలో అభివృద్ధి లేదంటే వారి జీవితాల్లో ఏది తక్కువగా ఉందంటే జ్ఞానము తక్కువగా ఉంది. ఎదుటి వాళ్ళని మాయలో చేసే జ్ఞానము, ఎదుటి వాళ్ళని మాయ మాటలో పాడేసే జ్ఞానము, ఎదుటి వాళ్ళని బుట్టల్లో పెట్టే జ్ఞానం ఉంది, కానీ దేవుని ఇచ్చే జ్ఞానం మాత్రం చాలా మందిలో తక్కువగా ఉంది. ఏంటా జ్ఞానం అంటున్నాడు. ఇదిగో యెహోవా యందలి జ్ఞానము సంపాదించుకోవడానికి రండి అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఈ రాత్రి మీరు అందరూ వచ్చారు కదా, యేసయ్యని అడగండి, ప్రభా నీ జ్ఞానమును నాకు దయచేయండి. దేవుని జ్ఞానము లేక, నా జనులు జ్ఞానము లేక, తెలివి లేక పాడైపోతున్నారని దేవుడే చెప్తున్నాడు. నిజంగా ఈ రోజున దేవుని పిల్లలైన వారికి ఏం కావాలంటే దేవుని జ్ఞానము కావాలి. అన్నీ సంపాదించుకుంటున్నాం, కానీ దేవుని జ్ఞానము లేక కొన్ని విషయాల్లో మన పిల్లలకే మనం సమాధానం చెప్పలేనని అసమర్థులమైన తల్లిదండ్రులుగా మిగిలిపోయింది. అని బిడ్డ, బొడ్డుడున్న పిల్లలకు కూడా మనం సమాధానం చెప్పలేని అమాయకమైన తల్లిదండ్రులుగా మిగిలిపోతున్నాం. దేవుని బిడ్డ, ఏంటి దానికి కారణం అంటే, మన దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ దేవుని జ్ఞానము మన దగ్గర లేదు. యాకోబు రాసిన పత్రికలు అంటాడు, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నదా, వారు దేవుణ్ణి అడగవలెను అంటాడు. దేవుని స్తోత్రం అండి. ఈ రాత్రి ఏం అడుగుదాం దేవుణ్ణి అంటే, జ్ఞానం ఇమ్మని అడుగుదాం. ఈ కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో, ఈ కుటుంబాన్ని ఎలా ఈదికి రావాలో, ఈ బిడ్డల్ని ఎలా చదివించుకోవాలో, ఈ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో, నా జీవితాన్ని ఎలా కట్టుకోవాలో తండ్రి నువ్వు నాకు జ్ఞానము దయచే అన్నాడు. సొలొమోను గారు రాస్తూ సామెతల గ్రంథంలో అంటాడు, సోమరి సీమల దగ్గరికి వెళ్తావా అంటాడు. ఎందుకు నాయనా, వాటి నడతలు చూచి నువ్వు జ్ఞానం తెచ్చుకుంటావా అని అన్నాడు. మన మెదడట తాటికాయ ఎంత ఉంటుందట, చీమల మెదడు ఎంత ఉంటుంది, గోరంత చిన్నగా ఉంటుంది. కానీ ఆ చీమలకు ఉన్న జ్ఞానము కూడానట ఈరోజు మనుషుడి దగ్గర లేదు. ఏ పనైనా చేయాలి అనుకుంటే ఈరోజు పని కూడా రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అని పోస్ట్ పని చేసుకుంటూ వాయిదాలు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ సోమరివాడు ఏమి లేకపోయింది, జ్ఞానము లేకపోవడం వల్ల
ఎప్పుడు చేయాలో ఏ సమయంలో చేయాలో ఆ పని చేయట్లేదు. హోంవర్క్ చేయటం మానేసాం అనుకోండి, ఏమండి ఎగ్జామ్స్ వచ్చే టైంలో వరకు కూడా ప్రతిరోజు చదవడం మానేసి ఎగ్జామ్ వచ్చే టైంలోని ఓ ఫ్లాస్క్ నిండా టీ పెట్టేసుకుని మీరే ఎప్పుడు చదవని వాళ్ళు అప్పుడు దాకా సెల్ ఫోన్లు పట్టుకుని అప్పుడు దాకా టీవీల మీదకి వచ్చిన వాళ్ళు ఎగ్జామ్ టైంలో మాత్రం ఏం పట్టు కూర్చుంటారు? నాకు తెలియక అడుగుతాను, వండిన అన్నం అంతా కూడా ఒకసారి తినేయగలుగుతామా? ఎంతవరకు తినగలుగుతామో, ఎంతవరకు పడుతుందో అంతవరకు. మరి మనం సంవత్సరం అంతా చదువు రేపటి నుంచి ఎగ్జామ్స్ కదా అని ఈరోజే మొదలెట్టేస్తే ఏమండి బుర్రలోకి ఎక్కుతుంది అంటారా? ఎక్కదు దేని బిడ్డలారా. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే దేని బిడ్డలారా, ఈ రోజున చాలామంది జీవితాల్లో సోమరితనం, ఏమండి లేజినెస్ మనిషిని ఏం చేస్తుందంటే బద్ధకస్తులుగా మార్చేసి, సోమరులుగా మార్చేసి, ఇప్పుడు వాళ్ళు ఏం తగ్గిపోయిందంటే వాళ్ళలో జ్ఞానము పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు అలాంటి వాళ్ళని అంటాడు, సోమరి చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో అంటాడు. దేవుని స్తోత్రం. ఇంత చెట్టు అంత మనుషుల్ని పట్టుకుని దేవుడు ఎంత మాట అన్నాడు? దేవుని వాక్యం ఎంత అలా చెప్తుంది, రే తాడి చెట్టులాగా ఉన్నావు, ఎక్కడికి వెళ్ళి జ్ఞానం తెచ్చుకోవాలి? అయ్యయ్యో అయ్యయ్యో, ఇంత బ్రతికి ఇంటి వెనకాల చచ్చేమన్నట్టుగా, పేరు గొప్పే ఊరు దిబ్బ అన్నట్టుగా చాలామంది జీవితాల్లో జ్ఞానము లేని కారణాన్ని బట్టి వారు దేనికంటే లోకువైపోయారు, చీమల కంటే ఎక్కువ లోకువైపోయారు. వాటిని నడతను చూసట మనుషుని ఏం తెచ్చుకోమంటున్నాడు? జ్ఞానము తెచ్చుకోమంటున్నాడు. యెహోవా జ్ఞానము మితిలేనిదట. దేవుని జ్ఞానానికి ఏమాత్రమో ఎల్లలు అద్దులు ఏ కొలతలు లేవు దేవుని బిడ్డలారు. ఆయన జ్ఞానము మితిలేని జ్ఞానము కలిగిన వాడట దేవుని బిడ్డలారు. ఎంత జ్ఞానము కలిగిన వాడో దేవుడు పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక మాటను చదువుదామా? సామెతల గ్రంథము 3వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదవండి. చూడండి, జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను. గట్టిగా చప్పట్లు కొట్టండి దేవుని బిడ్డలారా. హల్లెలూయా. దేవుడు అనంత జ్ఞాని, దేవుడు జ్ఞానము గలవాడు కాబట్టట మానవులమైన మనందరికీ నివాస యోగ్యంగా ఉండాలన్నట్టండి దేవుడట తన జ్ఞానము చేత ఈ భూమినట స్థాపించాడట. దేవుని స్తోత్రం. భూమి నిరాకారంగా శూన్యంగా ఉంటే దేవుడు జ్ఞానంతో ఏమన్నాడు తెలుసా? భూమిగా మారు అని స్థాపించాడట. దేవుని బిడ్డలారా, భూమిని దేవుడు స్థాపించడానికి ఏం ఉపయోగించాడు? తన జ్ఞానాన్ని ఉపయోగించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకడు అనుకున్నాడట ఒకరోజు, వినండి, ఒకడు అనుకున్నాడట ఒకరోజు, దేవుడితో అన్నాడట, నేను అసలు భూమి మీద అడుగు పెట్టకుండా బతికేస్తాను అన్నాడట. మీరు కూడా అప్పుడప్పుడు ఏమంటున్నారు చెప్పండి? దేవుడా ఆ గుడికి వెళ్ళాలా, ప్రార్థనకి వెళ్ళాలా, గెల్డింగ్కి వెళ్తే 4 రూపాయలు వస్తాయి కదా, వస్తాయి. జబ్బు చేస్తే తిప్పలు వస్తే అప్పుడు అన్నీ వచ్చేస్తాయి మనకి. దేవుని స్తోత్రం చెప్పండి. చాలామందికి నేను ప్రేమతో చెప్పేది ఏంటంటే, అమ్మా నిన్ను మనుషుడు ప్రేమించాలంటే నీ బలం ఉన్నప్పుడే, నీకు ఆరోగ్యం ఉన్నప్పుడే, నీకు అందరూ చుట్టాలు అవుతారు, అందరూ నీతో ఉంటారు. మూలబడి మనం కూర్చుంటే కుక్క బతికే తప్ప మరొకటి ఏమీ లేదండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు దేవుడు అన్నాడట, ఒక మనుషుడిని భూమి మీద అలా అడుగు పెట్టమంటేనే పెట్టనని చెప్పి బస్సు ఎక్కి కూర్చున్నాడంట. బస్సు ఎక్కి కూర్చుంట్లోకి బస్సులో కూర్చుని అంటున్నాడట, నేను భూమి మీద లేను అన్నాడట. బస్సు ఎక్కడుందో, బస్ టైర్లు ఎక్కడున్నాయి? ఆడ మొఖం బస్సులో ఉన్నాడు అనుకుంటున్నాడు. రాజమండ్రి రైల్వే స్టేషన్లో దిగాడు, కింద భూమి అంటుంది, రా వెల్కమ్ అంటుంది. మరి దిగాలిగా, బస్సు దిగకుండా అలా ఉంటే ఏం చేస్తారు చెప్పండి? దిగని దింపేస్తారు. దిగాడు. దిగిన తర్వాత మళ్ళీ రైలు ఎక్కి కూర్చున్నాడు. ట్రైన్లో కూర్చుని అంటున్నాడట, నేను భూమి మీద లేనంటున్నాడట. భూమి మీద నా కాలు లేదంటున్నాడు. హైదరాబాద్ వరకు వెళ్ళాడట. హైదరాబాద్లో ఆగిపోయింది ట్రైను. దిగన్నారు. దిగిన తర్వాత మళ్ళీ ఏం పిలుస్తుంది? భూమి పిలుస్తుందంట. బాబు ఇలా కాదని విమానం ఎక్కాడట, ఆకాశంలో తీసుకెళ్ళిందట. అమెరికా వెళ్ళాడట, అమెరికాలో దిగాడట. అక్కడ కూడా ఏముందంట? ఎక్కడికి వెళ్ళినా అక్కడ దేవుడు తన భూమిని స్థిరపరిచాడు. దేవుడు తన జ్ఞానము చొప్పున యెహోవా భూమినట స్థాపించాడు. దేని బిడ్డ స్థిరపరిచాడు. ఈ రోజున ఏ మనుషుడైనా ఈ భూమి మీద చక్కగా కాపురం చేస్తున్నాడు, చక్కగా తన కుటుంబాన్ని కట్టుకుంటున్నాడు, చక్కగా పాడి పంటలు వ్యవసాయాలు చేసుకుంటున్నాడు అంటే దేవుడు జ్ఞానముతో చేసిన పనిని బట్టి అది మనందరికీ
ఈ భూమి ఏమవుతుంది? ఉపయోగం అవుతుంది. మొన్న సోమవారం నాడు ఏలూరు వెళుతున్నాను. వెళుతూ ఒక ఫ్లైఓవర్ మంచి కిందకి చూస్తుంటే అక్కడ అన్ని పొలాలు కూడా గోల్డ్ కలర్లో వచ్చేసినాయండి, పసుపు రంగులో వచ్చేసి పండేసినాయి అన్నమాట. దేని బిడ్డలారా, చాలా ఆ పొలాలన్నీ చూస్తుంటే దేవుని యొక్క సృష్టి, దేవుని యొక్క పని నా హృదయాన్ని ఆనందింపచేసినది. దేని బిడ్డలారా, దేవుడా ఎంత గొప్పవాడు తండ్రి, ఈ భూమిని నీ జ్ఞానంతో స్థాపించి ఉండకపోతే మనిషి నోట్లో మట్టి ఉండేదేమో. ఒకవేళ ఈ రోజున మనిషి జీవితంలో ఇంత సమృద్ధిని, ఇన్ని పంటలు పండించడానికి, ఇంత అందమైన భూమినిచ్చి మనుషులు ఇల్లులు కట్టుకోవడానికైనా, మనుషులు ఏది చేసుకోవడానికైనా, మనుషులు తిరిగి తమ బ్రతుకు తెరువు కోసం పంటలు పండించుకోవడం కోసమైనా ఈ భూమి వారికి ఉపయోగకరంగా మార్చడానికి నీవేం కలిగిన వాడవు? జ్ఞానము. దేవుని జ్ఞానము మనుషులకి ఎంత ఉపయోగకరమైనదో నీ జ్ఞానము నీ కుటుంబానికి, నీ బిడ్డలకు కూడా అంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఆశ్చర్యం కదా దేని బిడ్డలారా. కీర్తనకారుడు రాస్తా అంటాడు, పిడికెడు విత్తనములే చేత పట్టుకుని కన్నీళ్లు విడిచుచు విత్తువాడు సంతోష గానములతో పనులు మోసుకొస్తాడు. పిడికిళ్ళతో వేసిన విత్తనమట పనులు దాకా ఎదుగుతుందట దేని బిడ్డ. ఒక బస్తా ధాన్యం తీసుకుని, వడ్లు తీసుకుని దాన్ని బాగా ఆకుమడి కోసం సిద్ధపరిచి ఆ బస్తా లేకపోతే ఆ సంచుడు వడ్లని ఆకుమడిలో చల్లుకుని ఆకుమడిలోంచి వచ్చిన ఆకుని లాక్కుని ఒక ఎకరాలకి దాన్ని వేసుకుంటాం దేని బిడ్డలారా. ఆ ఎకరంలో 40 పండొచ్చు, 30 పండొచ్చు, ఇంకా మహా పండితే 50 పండొచ్చు. 50 బస్తాలు వేస్తే ఇతనికి 50 బస్తాలు వస్తే ఇంకేమీ ప్రయోజనం లేదు. వేసింది ఒక బస్తాయే, పండింది మాత్రం 50 బస్తాలు. ఎలా సాధ్యమైంది? మనం నాటడం విత్తడం మన పని అయితే అభివృద్ధి చేసేది దేవుడయ్యాడు. ఒక్క విత్తనములోంచి ఇన్ని వెన్నులు పుట్టుకొచ్చేలా దేవుడు చేస్తున్నాడంటే ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన జ్ఞానము చేత భూమిని స్థిరపరిచాడు, స్థాపించాడు. దీని మీద ఒక ఇల్లు కట్టుకుని ఉన్నామంటే మనం, మీకు ఇంకో తెలియని విషయం ఉంది. ఏంటో తెలుసా? ఈ భూమి మామూలుగా లేదు, తిరుగుతూ ఉందట. ఏం చేస్తుందండి ఇది? చదువుకున్న బిడ్డలకు బాగా తెలుస్తుంది. ఈ భూమి తిరుగుతుందట. కానీ ఈ భూమి తిరుగుతున్నా మనం తిరగట్లేదు. ఎంత డిజైన్ చేశాడండి దేవుడు. భూమి తన చుట్టూ తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుందట. ఇంత విశ్వాన్ని దేవుడు కలుగజేసినా కూడా మనం ఇలా ఉన్నామంటే కేవలం దేవుని మహాకృప అండి. దేవుని స్తోత్రం చెప్దామండి. ఇప్పుడు ఆ దేవుని జ్ఞానమే ఈ భూమిని స్థాపిస్తే ఈ భూమి ఏమైంది? ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారిపోయింది అని బిడ్డలాను. ఇంకా మింద మాట్లాడి ఆయన వివేచన చేత ఆయన ఆకాశములను విశాలపరిచినని ఉంటుంది కింద మాటలో. దేవుని స్తోత్రం అండి. అంటే ఆయన తెలివి కలిగిన వాడును, ఆయన వివేచన కలిగిన వాడునై ఉన్నాడు కనుక ఆయన తెలివి, ఆయన జ్ఞానము చేతట భూమిని స్థాపిస్తూ ఆకాశాన్ని విశాలపరుచుకుంటూ వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆయనలో ఏముందండి అంటే జ్ఞానం ఉంది. ఇప్పుడు ఆయనలో ఉన్న జ్ఞానమును మీరు, నేను, మనము సంపాదించుకుందాము రండి అని దేవుడు పిలుస్తున్నాడు. దేవుని స్తోత్రం అండి. యెహోవా యందలి జ్ఞానమును సంపాదించుకోవడానికి రండి. ఆయన జ్ఞానము కలిగిన వాడు కనుక భూమిని ఆయన ఏం చేయగలిగాడు? స్థాపించగలిగాడు, స్థిరపరచగలిగాడు. ఆయన వివేచన కలవాడు కనుక ఆకాశ విశాలములను చేయగలిగాడు. నాకు ఆశ్చర్యం దేని బిడ్డారు, ఒక వస్తువు నిలబడాలి అంటే దానికి ఏదైనా ఒక సపోర్ట్ అనేది ఉండాలి. ఈ ఫ్యాన్లు తిరుగుతున్నాయి, దానికి ఒక ఉక్కు ఉంది, రాడ్ ఉంది, పైన ఒక ఉక్కు ఉంది. ఆ రాడ్ని బట్టి ఫ్యాన్ అలా ఏలాడుతుంది. ఎవ్వరు కూడా ఫ్యాన్ అలా ఉండు అంటే అది ఉండదు. ఎవరి మీద పడుతుంది? ఫ్యాన్ కింద ఎవరు కూర్చున్నారో వాళ్ళ నెత్తి మీదే పడుతుంది దేని బిడ్డని. కానీ ఆకాశాన్ని అక్కడ ఉండని పెట్టాడు, భూమిని ఇక్కడ ఉండని పెట్టాడు. ఈ రెండు ఒకసారి చేయబడ్డాయి. ఎప్పుడన్నా మన ఇద్దరు ఒకసారి అక్క చెల్లెల్లా పుట్టాం కదా అని చెప్పి భూమి ఏమో ఆకాశం దగ్గరికి వెళ్ళి ఆకాశం ఏమో భూమి దగ్గరికి వచ్చి ఎప్పుడన్నా ముచ్చట్లు పెట్టుకున్నాయండి? ఎప్పుడన్నా పెట్టుకున్నాయా? ఆయన జ్ఞానముకి మితి లేదు. ఆకాశానికి భూమికి ఎంతో ఎత్తులో ఏర్పాటు చేశాడు దాన్ని. ఈ మధ్యలో భూమి మీద ఎవరిని పెట్టాడు?
మనుషులను పెట్టాడు. ఇప్పుడు భూమికి ఆకాశానికి ఒక కలెక్షన్ ఉంది దేని బిడ్డలు. ఏంటి ఆ కలెక్షన్ అంటే, ఆ భూమి మీద ఉన్న మనుషుడు తెల్లారింది లేవండు అని చెప్పినట్టుగా ఉదయకాలమే లేచి పని చేసుకోవడానికట ఆకాశంలోంచట సూర్యుడు ఏం చేస్తూ ఉంటాడట, ఉదయిస్తాడట. సూర్యుడు ఆకాశంలో ఉదయిస్తే భూమి మీద ఏమవుతుంది, తెల్లారుతుంది అన్నమాట. ఇది కూడా తెలియదండి, అలా చూస్తున్నారేంటి? హల్లెలూయా. దేవుడు అన్యాయస్తుడు కాదండి, దేవుని స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు చూడండి, దేని ఇలాంటి లెక్కలకి మనం ఇంత బాగా కడుతున్నాం కదా, ఇది బాగా ఆలోచించేయండి. భూమి మీద ఉన్న మనుషుడు ఆకాశంలో ఉండి ఏం పొందుకుంటున్నాడా అంటే అక్కడ రాస్తాడు, ఉదయము తప్పక వచ్చును. ఆమెను చెప్పండి దేని బిడ్డలారా. ఉదయం ఎందుకు రావాలి? భూమి మీద చీకటి కమ్మి ఉంది, పోవాలి. ఈ రాత్రి పొరలు తెగిపోవాలి అంటే ఆకాశంలో ఉన్న సూర్యుడు తప్పనిసరిగా భూమి మీద ఉదయించాలి. దేవుని స్తోత్రం. ఈ సూర్యుడు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారని యెషయా గ్రంథాలు అంటాడు. ఇదిగో లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తుంది అంటాడు. దానియేలు గ్రంథంలో అంటాడు, ఇదిగో యెహోవా యందు భయభక్తులు గలవారగు మీ మీద నీతి సూర్యుడు ఉదయించబోతున్నాడు అని ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవుని బిడ్డ, భూమినే చేసి వదిలేయచ్చు కదా, భూమినే చేసి ఆయన వదిలేయచ్చు కదా. భూమిని చేసి వదిలేస్తే భూమి మీద ఉన్న మనుషుడికి ఏముండదు, వెలుగు ఉండదు. భూమి మీద ఉన్న మనుషునికి ఏముండదు, వర్షం ఉండదు. భూమి మీద ఉన్న మనుషుడికి ఏముండదు, మంచు ఉండదు. దేవుని స్తోత్రం చెప్తాను. భూమి మీద ఉన్న ఏ పనైనా సరే ఆ పైనుంచి వస్తున్న దాని ద్వారానే పంటలైనా ఆరోగ్యమైనా ఏదైనా సరే. కామెర్లు వచ్చిన పిల్లల్ని బాక్సుల్లో పెడుతున్నారంటారు చూసారా, వాళ్ళు ఇంకేం చెప్తారో తెలుసా అండి? ఉదయకాలం వస్తున్న సూర్యకిరణాలు అంటే ఉదయకాలం వస్తున్న ఎండలో పిల్లల్ని అలా పట్టుకుని చాలామంది తిప్పడం నేను చూశాను. పెద్దవాళ్ళు మీరు కూడా ఉదయకాలం ఎండలో కూర్చోవడం చాలా మంచిది, సాయంకాలం ఎండలో తిరగడం చాలా మంచిదండి. దేవుని స్తోత్రం చెప్దాం. అందులో కొన్ని ఆరోగ్యకరమైన ఏమంటారండి కిరణాలు నీ శరీరంలోకి చొచ్చుకుని పోతాయి. దేవుని స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఇప్పుడు భూమి మీద ఉన్న మనుషుడి కట్ట ఆకాశంతో పని ఉందా లేదా? ఉందా లేదా చెప్పండి. మీకు అవసరం తీరిందంటే చాలా వాళ్ళ ముఖాలు ఇంక మీరు చూడరు. ఇంకా వాళ్ళకి మీకు పడలేదంటే చాలు, వాళ్ళ ముఖంతో మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళతో మీకు పని లేనప్పుడు. కానీ దేవుడు అలాంటివాడు కాదు. దేవుడు జ్ఞానము గలవాడు కనుక మనుష్యుడికి ఆయన జ్ఞానము చేత భూమిని స్థాపించి ఆయన వివేచన చేత ఆకాశాన్ని విశాలపరిస్తే ఆకాశంలోంచంట సూర్యుడు ఏం చేస్తున్నాడంట, ఆయన ఉదయిస్తున్నాడు. దేవుని బిడ్డ, ఉదయం రాగానే చీకటి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ సూర్యుని ఉదయం వల్లే దేవుడు నీ వద్దకు వస్తాడు, నీ దగ్గరికి వస్తాడు. ఆయన వచ్చేది ఎందుకయ్యా అంటే ఆకాశంలోంచి అంటే వర్షాన్ని ఆ భూమిని చదును చేయడానికి తొలకరి వర్షాలను ఆయన కడవరి వర్షమును వచ్చినట్లుగా ఆయన మీ వద్దకు వచ్చును. దేవుని స్తోత్రం చెప్దాం. ఆకాశములో ఉన్న వర్షముతో భూమి మీద ఉన్న పంటలు పండడానికి ఆయన ఎంత ముడిపెట్టాడో దేవుని స్తోత్రం అండి. ఈయన జ్ఞానము చేతే ఈ పనులు చేశాడు. అందువల్లే మనం భూమి మీద కడుపు నిండా అన్నం తినగలిగి ఆరోగ్యంగా మనం ఉండగలుగుతున్నాం. దేవుని జ్ఞానము సంపాదించుకోవడానికి రండి అని ఎందుకన్నాడంటే ఆయన జ్ఞానము మితిలేనిది కనుక ఆయన జ్ఞానము చొప్పునే ఈ భూమిని స్థాపించి స్థిరపరిచి ఆయన వివేచన చేత ఆకాశమును విశాలపరిచాడట. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుడు జ్ఞానము గలవాడు కాబట్టి మీకు నాకు మనకి ఏది కావాలో అది ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు, స్థిరపరిచాడు. దేవుని స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఇప్పుడు వచ్చి ఈ స్థలం నాది, ఆ స్థలం నాది, ఈ పొలం నాదని గొప్పలు చెప్పుకుంటున్నాం. ఎవరన్నా ఇలా చెప్పిన వాళ్ళు ఎవరన్నా సంఖలో పెట్టుకుని మూటలాగా వెళ్ళిపోయేటప్పుడు పట్టుకుపోయారా? మీ తాత పట్టుకెళ్ళిపోయాడా? మీ మామ పట్టుకెళ్ళిపోయిందా? మా తాత మా ముత్తాతలు ఎవరిని పట్టుకెళ్ళి? ఎవరు పట్టుకెళ్ళలేదు. భూమి ఎక్కడ ఉంది? ఆయన ఎక్కడ పెట్టాడో అక్కడే ఉంది. దేవుని స్తోత్రం చెప్దాం. ఎందుకంటే ఆయనకి తెలుసు మనుషుడు వెళ్ళాలి కానీ భూమి వెళ్ళదు. దేవుని స్తోత్రం చెప్దామండి. ఇది ఎవరి జ్ఞానము? అలాంటి మంచి జ్ఞానం మీకుంటే భూమిని స్థాపించినట్టుగా మీ కుటుంబాన్ని, మీ బిడ్డల్ని ఎలా నడిపించుకోవాలో మీకు బాగా తెలుస్తుంది. దేని బిడ్డ ఈ జ్ఞానము
లేకపోవడం వలన మనందరినీ మోసం అందరూ మనల్ని మోసం చేస్తూ ఉంటారు, తెలివి తక్కువ వాళ్ళని చేస్తూ ఉంటారు దేని బిడ్డ. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు ఎవరి చేతిలో నష్టపోకుండా ఇప్పటికే వాళ్ళ మాటలు నమ్మి వీళ్ళ మాటలు నమ్మి మాయి మాటల్లో పడిపోయి నీ డబ్బంతా వాళ్ళకి జారబెట్టుకుని తీరా నోరారైలు గట్టిగా చెప్పుకుందామంటే దొంగోడినేమో తేలు కుట్టినట్టుగా, ఇదేమో భర్తకి తెలియకూడదు, ఇదేమో ఇంట్లో వాళ్ళకి తెలియకూడదు, ఇన్ని రహస్యాల మధ్యన తెలివి తక్కువ దానిగా తెలివి తక్కువ వాడిగాని చేయి జారిపోయి ఏం చేయాలో తెలియకుండా కక్కాలో మింగాలో తెలియకుండా అజ్ఞానంగా బ్రతికే చాలామంది ఉంటారమ్మా. నీకు దేవుని జ్ఞానము చాలా అవసరం. ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. యెహోవా యందలి జ్ఞానము సంపాదించుకుందాము రండి అని పిలుస్తున్నాడు దేవుని. ఆ జ్ఞానం ఎట్టిదో దేవుని జ్ఞానము ద్వారా మనం ఒక మాట చదువుకున్నాం. ఆయన జ్ఞానము చొప్పున, యెహోవా జ్ఞానము చొప్పున ఈ భూమిని అంతా కూడా స్థాపించుకున్నాడు. ఆయన వివేచన చేత ఆకాశాన్ని విశాలపరుచుకున్నాడు. ఎంత గొప్ప దేవుడో మీరు ఆలోచించండి దేని బిడ్డ. అయితే జ్ఞానము కలిగి ఉండటం వలన మనకు అన్నీ వస్తాయి అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ పరిశుద్ధ గ్రంథంలోంచి మీకు నేను తెలియచేస్తాను. బైబిల్లో ఉన్న వారందరూ కూడా దినవృత్తాంతాల గ్రంథము 2వ దినవృత్తాంతాల గ్రంథంలోనికి వెళ్ళి, బైబిల్లో ఉన్న వారందరూ కూడా దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాల గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాం. ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకేమి ఇయ్యగోరుదునో దానిని అడుగుమని సెలవీయగా. దేవుని స్తోత్రం. ప్రియులారా, దేవాది దేవుడు బెత్షెబాకి దావీదుకి పుట్టిన కుమారుడైన సొలొమోను దగ్గరికి వచ్చి అన్నాడు, నాయనా, నేను నీకేమి ఇయ్యగోరుదలని నువ్వు ఆశిస్తున్నావో నువ్వు దాన్ని అడుగు అని దేవుడు సెలవిచ్చాడట. దేవుడు అంటున్నాడు సొలొమోన్ని, నువ్వేది అడగాలనుకున్నావో అది నన్ను అడుగు, నీవేది అడగాలనుకున్నావో అది నన్ను అడుగాను. వెంటనే సొలొమోను ఏమంటున్నాడు తెలుసా అండి? సొలొమోను దేవునితో ఇలాగూ మనవి చేస్తున్నా, నీవు నా తండ్రివైన దావీదు ఎడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు గనుక, దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానములను స్థిరపరచుము. నేల ధూళి అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించున్నావు. ఈ గొప్ప జనమునకు న్యాయము తీర్చుడు శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్యన ఉండి కార్యములను చక్కబెట్టినట్లు తగిన జ్ఞానము తెలివి నాకు దయచేయండి. స్తోత్రం చెప్పండి. సొలొమోనుని దేవుడు అడిగాడు, నీకేం కావాలి నాన్న అని అడిగాడు. సొలొమోను అంటున్నాడు, నాకు జ్ఞానమును తెలివిని దయచేయండి అన్నాడు. దేవుని స్తోత్రం అండి. ఈరోజు నా మనుషుల దగ్గర చాలా తెలివితేటలు ఉన్నాయి. అవి ఎందుకు పనికిరావు దేని బిడ్డలారా? ఇతర వాళ్ళని పాడు చేయడానికి, ఇతర వారిని బుట్టలో వేయడానికి తప్ప ఎవరికి పనికిరావు. రాజు అయిన తర్వాత సొలొమోను, నాకు పెద్ద సైన్యాన్ని ఇవ్వండి, లేకపోతే నాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి, నా శత్రువుని తలలేవండి, లేకపోతే నన్ను ఇలా చేయండి అని అడగట్లేదు. రాజుగా అయిన వెంటనే సొలొమోన్ని దేవుడు అడగమంటే సొలొమోను అడిగిందల్లా ఒకటే, నాయనా, నీ జ్ఞానమును నీ తెలివిని నాకు దయచేయమని అడిగాడు. గట్టిగా చప్పట్లు కొడుతుంది వీళ్ళ. రాత్రి ప్రభు పేరట నేను కూడా చెప్తున్నాను, ఎవరి బిడ్డలైనా, ఎవరైనా, పురుషులైనా స్త్రీలైనా దేవుని జ్ఞానమును వెతకండి. దేవుని జ్ఞానమును ఇమ్మని ఆయన అడిగితే జ్ఞానము చొప్పునే ప్రతి కార్యము జరిగిపోతుంది అని బిడ్డ. సొలొమోను తెలుసుకున్నాడు కనుక వెంటనే దేవుడిని అన్నాడట, అయ్యా, నీ జ్ఞానమును తెలివిని నాకు దయచేయండి అని చెప్పగానే దేవుడు ఇలా అంటున్నాడు సొలొమోనుతో. అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగూ సెలవిచ్చును, నీవి ప్రకారంగా యోచించుకుని ఐశ్వర్యమునైనను, సొమ్మునైనను, ఘనతనైనను, నీ శత్రువుల ప్రాణమునైనను, దీర్ఘాయువునైనను అడగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానము తెలివి అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానము తెలివి నీకు ఇవ్వబడును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానము తెలివి నీకు ఇవ్వబడును. నీకన్నా ముందున్న
రాజులకైనాను నీ తర్వాత వచ్చి రాజులకైనాను కలుగున ఐశ్వర్యము సొమ్ము ఘనత నీకు ఇచ్చేదనని చెప్పాను. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. జ్ఞానమును తెలివిని అడిగితే దేవుడు అట దానితో పాటు ఐశ్వర్యమును సొమ్ముని ఘనతను నట ఎవరికి ఇచ్చాడట? సొలొమోనుకి దేవుడు ఇచ్చాడట. ఈ రాత్రి అందుకే యెహోవా యందలి జ్ఞానమును సంపాదించుకోవడానికి రండి. చాలామంది అది ఇది సంపాదించుకోండి, ఇల్లు ఇవ్వండి, వాకిలు ఇవ్వండి, నా జబ్బు తగ్గించండి అంటే దేన్ని సరిగ్గా మనం ఉపయోగించగలో తెలియాలంటే మొదట మన దగ్గర జ్ఞానం ఉండాలి. దేవుని స్తోత్రం చెబుతామంటే హల్లెలూయా. జ్ఞానము తెలివివ్వండి నాయన అని అడిగితే సొలొమోను దాంతోపాటు ఐశ్వర్యాన్ని సొమ్ముని ఘనతని ఇచ్చాడట. ఈ రోజున నీవు ఒక దరిద్రం పోవాలంటే, నీవు గొప్పగా ఆశీర్వదించబడాలంటే, అందరిలో కల్లా దేవుడు నీకు ఒక మంచి పేరు ప్రతిష్టలు ఇచ్చి నిలబెట్టాలంటే మొదట ఆయన జ్ఞానాన్ని వెతకాలి. ఆయన జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఆయన జ్ఞానము మితిలేనిది. యాకోబు రాసిన పత్రికలో మీలో జ్ఞానము కొదువుగా ఉంటే వారు దేవుణ్ణి అడగాలి. సోమరులుగా ఉన్నావా? సీమల దగ్గరికి వెళ్ళి వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో అన్నాడు. ఇక యేసయ్య జ్ఞానం ఎంత గొప్పదంటే ఆయన జ్ఞానం కలవాడు కనుక ఈ భూమిని స్థాపించుకున్నాడు. ఆయన వివేచన చేత ఆకాశాన్ని విశాలపరుచుకున్నాడు. ఆయన జ్ఞానమును సొలొమోను అడిగాడు, నీకేం కావాలని అడిగితే సొలొమోను అయ్యా నాకు జ్ఞానము తెలివి నిమ్మని అడగగానే ఆ సొలొమోనుకి జ్ఞానముతో తెలివితో పాటు ఐశ్వర్యమును సొమ్ముని ఘనతను కూడా ఇచ్చాడట. స్తోత్రం. ఇక చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇదే దినవృత్తాంతాలు 9వ అధ్యాయంలో షాబా దేశపు రాణి సొలొమోను గారి దగ్గరికి వచ్చి ఇలా అంటుంది అని బిడ్డారా. 2వ దినవృత్తాంతాలు 9వ అధ్యాయంలో ఒక రాణి, ఆమె పేరు షాబా దేశపు రాణి అయిన ఆమె వచ్చి సొలొమోను గారితో మాట్లాడుతూ 3వ వచనం చదువుదామా? షాబా దేశపు రాణి సొలొమోను కలిగిన జ్ఞానమును అతడు కట్టించిన నగరులను అవన్నీ చూసిందట. దేవుని బిడ్డలను అవన్నీ చూసిందట. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే సొలొమోను గారు ఏం కలిగి ఉన్నారు? జ్ఞానము కలిగి ఉన్న. 5వ వచనం, నీ కార్యములను గూర్చి నీ జ్ఞానమును గూర్చి నేను నా దేశంలో విన్న వర్తమానము నిజమైన వర్తమానమే, కానీ నేను వచ్చి దాన్ని కన్నులారా చూచు వరకు వారి మాటలు నమ్మకం ఉంటుని. నీవు అధిక జ్ఞానమును గూర్చి ఏం కలిగి ఉన్నాడంటే మొత్తానికి జ్ఞానము కలిగి ఉన్నాడు. ఎవరైనా సొలొమోను. ఎవరిని అడిగి తెచ్చుకున్నాడు జ్ఞానం? దేవుణ్ణి అడిగి తెచ్చుకున్నాడు. ఇప్పుడు మనకి భూమి మీద బ్రతకాలి, కుటుంబాన్ని కట్టుకోవాలి, ఈ సంసారంలో ఉన్న పరిస్థితులు ఎదుర్కోవాలి, ఈ భూమి మీద మనం మళ్ళీ తెలివిగా బ్రతకాలి అంటే యెహోవా యందలి జ్ఞానమును సంపాదించుకోవలసిన వారమై ఉన్నాం. సొలొమోను అడిగితే జ్ఞానము తెలివే కాదండి, తర్వాత ఐశ్వర్యాన్ని సొమ్ముని ఘనతని కూడా ఇచ్చాడు. షాబా దేశపు రాణి తీసుకొచ్చిన సొత్తంతా కూడా సొలొమోను గారికి అప్పగించి ఆమె వెళ్ళిపోయినట్టుగా చూస్తామండి. సొలొమోను ఇంత గొప్పవాడు అవడానికి కారణం ఏంటంటే దేవుని దగ్గర నుంచి ఆశించింది ఏంటంటే నీ జ్ఞానము నీ తెలివి నాకు కావాలి. ఈ రాత్రి నేను అది చెప్తున్నాను. యెహోవా యందలి జ్ఞానము సంపాదించుకోవడానికి రండి అని ప్రభు ఎందుకు పిలుస్తున్నాడంటే నీకు ఐశ్వర్యము కావాలన్నా, ఘనత కావాలన్నా, సొమ్ము కావాలన్నా నువ్వు దేవుని జ్ఞానములో ఉంటే కనుక అన్నీ నీకు దేవుడే ఇస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందు గుప్తమన్నీ కలిసి ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్దామండి. ఆ జ్ఞానము నీకుంటే అన్నీ ప్రభు నీకు ఇస్తాడు. ఈ రాత్రి అడుగుదాం, ప్రభా నేను ఇల్లు ఇమ్మని ఇప్పుడు దాకా అడిగాను, పిల్లల్ని ఇమ్మని ఇప్పుడు దాకా అడిగాను, అప్పులు తీర్చమని ఇప్పుడు దాకా అడిగాను, జబ్బు తగ్గించమని ఇప్పుడు దాకా అడిగాను, ఇప్పుడు దాకా ఏదేదో అడిగాను, కానీ నీ జ్ఞానం ఇమ్మని నేను అడగలేదు. ఈ రాత్రి అడుగుచున్నాను సొలొమోనుకి ఇచ్చినట్లుగా నీ జ్ఞానము నీ తెలివి నాకు ఇవ్వండి అని అడిగితే నీకు దాని తర్వాత ఏం కావాలో అన్ని ప్రభువారు ఇవ్వడానికి సిద్ధమై ఉన్నాడు. అలాంటి కృప దేవాతి దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందామండి ఒక్క నిమిషం.